రహదారులపై సర్కార్ దృష్టి. మెరుగైన రవాణా వ్యవస్థ ద్వారా రాష్ట్రాభివృద్ధికి బాటలు. ఇప్పటికే 861 కోట్లతో రహదారుల మరమ్మతులు. రాష్ట్ర హైవేలు, జిల్లా ప్రధాన రహదారుల పునర్నిర్మాణానికి చర్యలు. గ్రామీణ రహదారుల అనుసంధానానికి ప్రణాళికలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో మెరుగైన రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అక్కడ అధ్వానంగా ఉన్న రాష్ట్ర రహదారులను అయితే చక్కదిద్దారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కిలోమీటర్ల పైగా రహదారులకు మెరుగులైతే దిద్దడం జరిగింది. అదే సమయంలో పల్లె పండుగ పేరుతో గ్రామీణ రహదారుల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ రహదారుల అనుసంధానానికి అయితే పటిష్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 64 నియోజకవర్గాల్లో 86 పనులను 200 కోట్లతో 536 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చారు. రాష్ట్ర హైవేలకు సంబంధించి 99 నియోజకవర్గాల్లో 139 పనులకు 400 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. 897 కిలోమీటర్ల రహదారులను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారన్నమాట. ఇక మరోవైపు ప్రాధాన్యత క్రమంలో గ్రామాలు, నియోజకవర్గాల రహదారులు అనుసంధాన ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఉన్న లింక్ రోడ్లను పునర్నిర్మించేందుకు చర్యలు అయితే తీసుకోనున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పరిధిలోని రహదారులపై సైతం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అయితే రూపొందించేందుకు అధికారుల యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా, మండల కేంద్రాల ప్రధాన రహదారులన్నింటినీ కూడా అనుసంధానం చేసి మెరుగైన రవాణా వ్యవస్థను తీసుకురావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి బాటలు అయితే వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకోవైపు గ్రామీణ ప్రాంతాల రహదారులను పటిష్టం చేసి రైతులకు, ప్రజలకు సౌకర్యాలు అందించేందుకు ప్రణాళికలు అయితే రూపొందించింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాతో పాటు ప్రజలకు గుంతలు లేని రహదారులు అందుబాటులోకి తీసుకురావడమే మా ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రహదారులు కూడా కొత్త రోడ్లు అయితే వేయబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.